ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఏపీకి సంబంధించి నిజం కాబోవని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఒక పీకే సరిపోడని మరో పీకేను తెచ్చుకున్నాడని ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు 2-3 గంటల పాటు భేటీ అయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం రాత్రి విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ఒక పీకే సరిపోడని రెండో పీకేని తెచ్చుకున్నారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు 2-3 గంటలు భేటీ అయ్యారని తెలియజేశారు. చంద్రబాబు పీకే చెల్లని రూపాయలని విమర్శించారు. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు. గతంలో సంక్షేమం లేదని, అభివృద్ధి లేదని అన్నారు. పీకే సర్వేలు ప్రజలు నమ్మరని మంత్రి అమర్నాథ్ కొట్టిపారేశారు. ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5,30,00,000 మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా? ఈ రాష్ట్రంలో పేదవాడు, ఆ సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేదవాడు, ఆ డీబీటీ ద్వారా మేలు జరిగినటువంటి పేదవాడు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరిగినటువంటి పేద కుటుంబాలు, వారి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా? సో ఇలాంటి డబ్బులు తీసుకొని గతంలో మీరు ఈ కార్యక్రమాలు చేసేవారు. గతంలో మీరు కన్సల్టెన్సీస్ని ఒక కన్సల్టెన్సీలో మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఈరోజు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. మీరు ఒక రాజకీయ నాయకుడు. ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి నడుపుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇస్తే ఈ చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని వాళ్ళ ఆలోచనల్ని మార్చేస్తాడు అనుకోవడం అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో పిలవడం జరిగింది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి మాయల బకీరులు చెప్పేటువంటి మాటలు దయచేసి కనీసం పరిగణనలో కూడా తీసుకోవద్దనేటువంటిది రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నా. చంద్రబాబుకు మద్దతుగా ఎంతమంది పీకేలు వచ్చినా పీకేదేమీ లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ గతంలో వ్యూహకర్తని కానీ అతను ఒక రాజకీయ నాయకుడని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలు ప్రజలే నమ్మే పరిస్థితులు లేరని వ్యాఖ్యానించారు. గతంలో పీకే చంద్రబాబు లోకేష్ను కలిశారని గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పినట్టుగానే పీకే వ్యాఖ్యలు చేశారని వెల్లంపల్లి ఆరోపించారు. ఒక పార్టీని కొంకాయడం, ఒక పార్టీని బురజడం అనేది ఒక ఎజెండాకు ముందుకెళ్తాడు తప్ప అతనికి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల మీద ఇప్పుడు ఇక్కడ అవగాహన లేదు. అతనికి కేవలం ఏదైనా చంద్రబాబుతో ఆల్రెడీ ఇంతకుముందు కలిసాడు, మీకు గుర్తుంది కదా. చంద్రబాబుతో మిలాఖత్ అయ్యాడు, నారాలోకి స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చాడు, వాళ్ళతో మాట్లాడుకున్నాడు. వాళ్ళ ప్యాకేజీ ప్రకారమే ప్రశాంత్ కిషోర్ మాట్లాడతాడు తప్ప ప్రశాంత్ కిషోర్కి వాస్తవ సంగతులు తెలియదు. ఇక్కడ కేవలం చంద్రబాబు ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉన్నాడు, అది పీకే, ఇది పీకేనే. ఇది ప్రశాంత్ కిషోర్, అది పవన్ కళ్యాణ్, ఇద్దరు పీకేలే. ఇద్దరు పీకేలు ఉన్నా కూడా మనల్ని పీకేది ఏం లేదు. అతనేమి గెలిచేది మనమే. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఇటువంటి గురించి పట్టించుకోవాల్సిన మనకి లేదు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,25,000 మంది 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తూనే మరోవైపు 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు ఇవాళ నుంచి విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు నుంచి హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో 7,25,000 మంది 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 3,473 సెంటర్లు సిద్ధం చేశారు. వీళ్లలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షల మంది ఉండగా మరో 1,00,000 మంది గత ఏడాది పరీక్ష తప్పి మళ్లీ రెగ్యులర్ విధానంలో రాస్తున్న వాళ్లు 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్
682 సిట్టింగ్ స్క్వాడ్లను సిద్ధం చేశారు. అలాగే 130 కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పేరు, పుట్టిన తేదీ, స్కూల్, జిల్లా వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. 10వ తరగతి పరీక్షలు రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనను అంతమొందించి అభివృద్ధి చేసుకునేందుకే టీడీపీ జనసేన కూటమి ఏర్పడిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పులో అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను మరలా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ తూర్పు జనసేన తెలుగుదేశం పార్టీల విస్తృత స్థాయి సమావేశం నిన్న సాయంత్రం నాగ్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరియు బొప్పన భావకుమార్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా టీడీపీ జనసేన శ్రేణులు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 5న నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద జరిగే జయహో బీసీ సభకు ఇరు పార్టీల కార్యకర్తలు, శ్రేణులు లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈ నెల రోజులే కీలకమని పేర్కొన్నారు. రేపు కాక ఎల్లుండి 5వ తారీఖున జైహో బీసీ అనే కార్యక్రమం మంగళగిరిలో టోల్ గేట్ దగ్గర నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 3 గంటలకి నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వీరి సారథ్యంలో జైహో మీటింగ్ జరుగుతూ ఉంది. దానికి మన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా దానికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వేలాది సంఖ్యలో బీసీలు అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా మన నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళవలసిన అవసరం ఉంది. దాని గురించి మనం చర్చించుకోవాలి. అదేవిధంగా శంకారావం సూపర్ 6 అని మనందరికీ తెలుసు. ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాని గురించి కూడా మనం చర్చించుకొని మేము గత 2-3 రోజుల నుంచి పర్యటిస్తున్నప్పుడు సూపర్ 6లో ఉన్న అంశాలని క్షుణ్ణంగా ఇప్పుడున్న ప్రజలతో మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళతో కూర్చొని చర్చిస్తే వాళ్ళకి చాలా వరకు క్లియర్గా తెలియటమే కాకుండా వాళ్ళు ఈ కార్యక్రమాల్ని ఎంతో గొప్పగా స్వాగతిస్తూ ఉన్నారు. మనందరం కష్టపడి మన రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి నాయకత్వంలో మళ్ళీ అసెంబ్లీలో 15 సీట్లలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కలపకుండా ఉండాలనే విధంగా మనం కష్టపడాలి. ఆ విధంగా చేయటానికి ఈ ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకొని వారికి మనమందరం కానుకగా ఇద్దాం. తప్పకుండా దీంట్లో మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేసుకుంటా, ఇంకేదన్నా చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు ఉంటాయి. ఎప్పటికప్పుడు గద్దె రామ్మోహన్ రావు కానీ లేకపోతే వాసు గారు కానీ లేకపోతే మా ఆఫీస్ అయినా కానీ అందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్ చేస్తాం. కానీ ఎవరికి చిన్న చిన్న వాటిల్లో కూడా విభేదాలు ఉండవు. ఏ డివిజన్లో చూసినా మరి కృష్ణలంక ప్రాంతంలో చూసుకుంటే గంజా మాఫియా జరుగుతూ ఉంది. ఇక్కడున్న వైసీపీ నాయకుడు అంటున్నాడు, నేను కానీ వస్తే గంజాయి ఫ్రీగా అమ్ముకోవచ్చు, మద్యం ఫ్రీగా అమ్ముకోవచ్చు, రౌడీ సెంటర్లో రౌడీజం చేసుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు. ఈ రౌడీజాన్ని మాపాలన్నా మరి గంజాయిని కట్టడి చేయాలన్నా మన ప్రభుత్వం రావాలి. మన ప్రభుత్వం వస్తే చాలామంది చెప్పుకోలేక తన బిడ్డలు 10th క్లాస్ చదివే బిడ్డలు కూడా గంజాయి మత్తులో మరి తల్లిదండ్రుల్ని బ్లేడ్లతో కోసే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఇవన్నీ రావాలంటే మంచి క్రమశిక్షణ పార్టీ మన రావాలి. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలన్నా చాలా అద్భుతంగా చేస్తారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం కూడా కలిసి పోరాడదాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో 100 అడుగుల ఎత్తులో గల సెల్ ఫోన్ టవర్కి నిరుద్యోగి వైసీపీ కార్యకర్త నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యోగ కల్పనపై ఏపీ కేబినెట్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తన నిరసన విరమించబోనంటూ హెచ్చరిస్తున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా గల 100 అడుగుల ఎత్తులో గల సెల్ ఫోన్ టవర్ పైకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో, పార్టీ జెండా చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నాడు ఒక వ్యక్తి. తనను కిందకి దించాలని ప్రయత్నం చేస్తే కింద దూకి చనిపోతానని లేదా పాయిజన్ స్వీకరించి ఆత్మహత్య చేసుకుంటానంటూ పాయిజన్ డబ్బాతో బెదిరిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ కల్పనకు నిరాకరిస్తున్నారంటూ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న నిరసన చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తన వద్దకు రావాలని పిలుపు ఇస్తున్నారు.
కేబినెట్లో మనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తనను ఎవరైనా తన నిరసనను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, సాయంత్రంలోపు ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించాలని డెడ్ లైన్ విధించాడు. సెల్ టవర్ ఎక్కిన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితుడి వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం. అయితే బాధితుడు తన వద్దనున్న సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి ఆయన తనకు అవకాశం కల్పిస్తే రాజంపేట లోక్సభ స్థానంలో పోటీకి సిద్ధమని తెలిపారు. హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిశారు. వైసీపీలో సీఎం జగన్ తనకు అన్యాయం చేశారని, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తనను అవమానించారని శ్రీనివాసులు చెప్పారు. ఆయన పార్టీలో చేరేందుకు అంగీకరించిన పవన్ టికెట్ విషయమై ఆలోచిస్తామని, సర్వే రిపోర్టులు కూడా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. 4 రోజుల్లో ఆయన పార్టీలో చేరనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఆయన్ను జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పార్టీ అధినేత వద్దకు తీసుకెళ్లారు. ఆయన రాకతో రాయలసీమలో పార్టీ బలం పుంజుకుంటుందని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా పవన్తో భేటీ అయిన ఆరణి శ్రీనివాసులను వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీనివాసులను కాదని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్న ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డిని గత నెలలోనే చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన రాజ్యసభకు పంపిస్తామని ప్రకటించి చివరిలో మొండిచేయి చూపించి మేడ రఘునాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కాగా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడా వైసీపీ అసెంబ్లీ ఇన్ఛార్జీల్లో బలిజ సామాజిక వర్గానికి చెందినవారు లేరు. తనకు అవకాశం కల్పిస్తే రాజంపేట లోక్సభ స్థానంలో పోటీకి సిద్ధమని తెలిపినట్లు తెలుస్తోంది. చిత్తూరులో ఆరణిని కాదని విజయానందరెడ్డికి ఇచ్చినట్లే ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను కాదని శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ 6 జిల్లాల్లో 2 బలిజ ఎమ్మెల్యేలను కాదని వైసీపీ అధిష్టానం రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వడంపై బలిజ సంఘం నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిపై విషం కక్కే సీఎం జగన్ సచివాలయాన్ని ఎలా తాకట్టు పెడతారని రాజధాని రైతులు మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని భూములు అయిపోయాయని, చివరికి చంద్రబాబు కట్టించిన సచివాలయ భవనాలను కూడా జగన్ వదలడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ భవనాల తాకట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ జగన్ అమరావతిపై కళ్ళు విప్పి నిజం తెలుసుకోవాలని రైతులు సూచించారు. అమరావతిపై విషం కక్కే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని ఎలా తాకట్టు పెడతారని రాజధాని రైతులు ప్రశ్నించారు. అమరావతికి మద్దతుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాండమస్ తీర్పు ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. రాజధానికి అనుకూలంగా తీర్పు వచ్చి 2 ఏళ్లు దాటినా అమరావతి నిర్మాణాలలో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని రైతులు, మహిళలు పళ్ళాలు, గరిటెలు మోగించారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళలు పళ్ళాలు, గరిటెలు మోగించగా పురుషులు బోరలు ఊదారు. రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ మొద్దు నిద్రపోతున్నారని, తమ నిరసనతోనైనా ఆయన మేల్కొంటారని రైతులు చెప్పారు. అమరావతిపై నిత్యం విషం కక్కే ముఖ్యమంత్రి జగన్ ఇక్కడి ఆస్తులను ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నించారు. ఆనాడు సచివాలయం నిర్మిస్తుంటే తీవ్ర విమర్శలు చేసిన జగన్ నేడు వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడాన్ని రైతులు తప్పుపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన ప్లాట్లను తాకట్టు పెట్టుకోవడానికి బ్యాంకులు 1,00,000 కారణాలు చెబుతున్నాయని, ఇప్పుడు అవే బ్యాంకులు ప్రభుత్వానికి ఎలా రుణాలు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయమా అంటూ బ్యాంకుల తీరుపై విమర్శలకు గుప్పించారు. టీడీపీ, జనసేన పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎవరినీ ప్రశ్నించలేదని, చంద్రబాబు పల్లకిని మోయడం కోసమే కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ కార్పొరేటర్
బుల్లా విజయకుమార్ ఆధ్వర్యంలో తెలుగు బాప్టిస్టు చర్చ్ నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. ప్రశ్నిస్తున్న అన్న జనసేన అధినేత పవన్ ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాపు సోదరులు మోసం చేసి, జన సైనికులు మోసం చేసి కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలకి విలువ లేదని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో చంద్రబాబుకి, ఆయన దత్తపుత్రుడికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఇది ఇక్కడ హ్యాట్రిక్ దిశగా 3వసారి ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలాడిస్తాం. తప్పకుండా మంచి మెజార్టీతో ఇక్కడ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అండదండలతో మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలు ఆశీర్వాదం జగనన్నకి పూర్తిగా ప్రజల ఆశీర్వాదం ఉంది. మేము ప్రజల మధ్యలో ఉంటాం. మీకులాగా తెలంగాణలో కరోనాలో దాక్కునే నాయకులం కాదు. మా పార్టీ శ్రేణులందరూ, మా పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు అందరూ కలిసి కరోనా కష్టకాలంలో ప్రజలకి భరోసా కల్పిస్తూ మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ఒక్క మగాడు ఆంధ్రప్రదేశ్లో జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ మాట కలిగేటువంటి సత్తా చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఉందా అని అడుగుతున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కానరానటువంటి సంక్షేమ పథకాలు, ఒక ఇల్లు కానివ్వండి, ఏదైనా సరే ప్రజలకి సంక్షేమ పాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందంజలో ఉంది. భారతదేశంలోనే ముందంజలో ఉంది. ఇలాంటి సంక్షేమం మళ్ళీ రాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిస్తే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నిటి కూడా బ్రేక్ పడుతుందని ప్రజలందరూ కూడా గ్రహించారు. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అవడం, 175కి 175 నియోజకవర్గాలు గెలుచుకుంటామని చెప్పి, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. చిత్రకళ ద్వారా మనిషిలో సృజనాత్మకత పెరుగుతుందని ఎయిర్ విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు. చిత్రలేఖనం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చునన్నారు. డ్రాయింగ్ వల్ల సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. చిత్రకళ ద్వారా మనిషిలో సృజనాత్మకత పెరుగుతుందని ఎయిర్ విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి చెప్పారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్స్ గ్యాలరీ, అనంత్ డైమండ్స్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శనను లక్ష్మీకాంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ, మనిషి మనస్సులోని భావాలను బయటి ప్రపంచానికి తెలియజేయడానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుందని చెప్పారు. చిత్రలేఖనం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. డ్రాయింగ్ వల్ల సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన చిత్రకారులు గీసిన చిత్రాలతో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసిన డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి రమేష్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉన్న అనంత్ డైమండ్స్, స్కేల్ యూనివర్సిటీ వారిని లక్ష్మీకాంత్ రెడ్డి అభినందించారు. పారిశ్రామికవేత్త డాక్టర్ పుట్టగుంట వి సతీష్ కుమార్ మాట్లాడుతూ, డ్రాయింగ్ వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. డ్రాయింగ్ పట్ల ఆసక్తి చూపే చిన్నారులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంత్ డైమండ్స్ వ్యవస్థాపకుడు జాస్తి అనంత పద్మశేఖర్ మాట్లాడుతూ, చిన్నారులో ఉన్న చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తిని పెంపొందించడానికి తమ సంస్థ డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ అకాడమీతో కలిసి విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో 2000 మందికి పైగా విద్యార్థులకు ఆర్ట్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశామన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు పొందిన చిత్రకారులు గీసిన చిత్రాల ప్రదర్శన, యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్స్ వారిలో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కేల్ యూనివర్సిటీ స్టార్టప్స్ ఫౌండేషన్ సీఈఓ వి రమాకాంత్ మాట్లాడుతూ యువత తమలోని నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలన్నారు. కేల్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ సీఈఓ గోవిల్ అలోక్ మాట్లాడుతూ మనసులో భావాలకు రూపం ఇచ్చేందుకు డ్రాయింగ్ ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ చిత్రకారుడు పి రమేష్ మాట్లాడుతూ యువ చిత్రకారులు ఆర్ట్ టీచర్లోని నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయి చిత్రకారులు తీసుకువచ్చిన ప్రత్యేకంగా వర్క్షాప్ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన వర్క్షాప్ నిర్వహణకు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన అనంత్ డైమండ్స్ స్కేల్ యూనివర్సిటీ యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన 11వ జాతీయ స్థాయి పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. జాతీయ స్థాయి చిత్రకారులు గీసిన చిత్రాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు, యువత, ఆర్ట్ టీచర్లు పరిశీలించారు. వర్క్షాప్లో కూడా అధిక సంఖ్యలో యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్లు పాల్గొని డ్రాయింగ్లోని మెళకువలను నేర్చుకున్నారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ అధ్యక్షులు సోమి గోవింద్, 54, 55 డివిజన్ కమిటీ మరియు సమన్వయకర్తలు సయ్యద్ ముబీనా, ఉప్పల్ అజయ్, బొంతు గంగాధర్, నసీమా, సల్మా, ఆత్కూరి బాలు, పల్లంటి ఆది ఆధ్వర్యంలో పంజా సెంటర్ 54, 55 డివిజన్ల కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతిన వెంకటమహేష్ పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం 600 మందికి మహిళలకు కుక్కర్లు పంపిణీ చేశారు. మతం అని చెప్తున్నారు కదా, మతం అయితే మధ్యాహ్నం పూట వచ్చి ఒక ప్లేట్ మీల్స్ పెట్టాడు, ఎవడన్నా గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారా? మరి ఇంకా మతం ఏంది, కులం ఏంటి? కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వంతో మాలాగా నిలబడిన వాళ్ళే ప్రజలతో ఉంటామని చెప్పండి మీరు అందరు కూడా. మాకు ఇవన్నీ ఎలా వచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో వచ్చినాయి. మా పార్టీ సిద్ధాంతంలోనే కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి పోతిన మహేష్ అని చెప్పండి ఎక్కడైనా సరే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.